Why deep it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి డెడ్ లైన్ ఫిక్స్ చేసుకున్నారు సీఎం చంద్రబాబు. 6/100/2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని మాటిచ్చారు. మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలున్నాయి, మంత్రదండాలు లేవు కానీ తెలివితేటలున్నాయి, వాటిని మెరుగుపెట్టుకుని అద్భుతాలు సృష్టిస్తాం రండి అంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికీ స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేశారు. అటు చంద్రబాబు అరెస్ట్ మీద, తెలంగాణతో ఉన్న పెండింగ్ సమస్యల మీద కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగింది ఇవాళ సమావేశంలో. గతంలో వైఎస్ఆర్ అసాధ్యమన్న పోలవరం ప్రాజెక్టును సుసాధ్యం చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నప్పటికీ జాప్యం కాకూడదన్న ఉద్దేశంతోనే పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామని చెప్పారు. 413 రోజుల రికార్డ్ టైంలో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపడితే దాన్ని కాపాడుకోవడం తెలియలేదని గత ప్రభుత్వాన్ని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 28 సార్లు నేరుగా ప్రాజెక్టును సందర్శించా, 80 సార్లు రివ్యూ చేశా. 2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే పోలవరం ప్రాజెక్ట్ 2021లోనే పూర్తయ్యేదని చెప్పారు. రివర్స్ టెండరింగ్ తో మొత్తం ధ్వంసం చేశారని, అవగాహన లేని మంత్రుల చేతిలో పడి ప్రాజెక్ట్ వెనక్కు వెళ్లిందని, తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ ఇప్పుడు ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని చెప్పారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ప్రారంభిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో 2027 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటిచ్చారు సీఎం చంద్రబాబు. 2026 మార్చికి కొత్త డయాఫ్రామ్ వాల్ పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026కు పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 గ్యాప్ డిసెంబర్ 27కు పూర్తవుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నదుల అనుసంధానం పూర్తి చేయాలి అనేది నా జీవిత ఆశయం. ఇందుకోసం 70,000 కోట్లు ఖర్చవుతోంది. మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలున్నాయి, మంత్రదండాలు లేవు కానీ తెలివితేటలున్నాయన్నారు. అటు రోడ్ల నిర్మాణం విషయంలో కూడా వినూత్న ఆలోచన అమల్లో పెట్టబోతుంది కూటమి సర్కార్. రోడ్ల నిర్మాణ కాంట్రాక్ట్ ను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తామని, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ పైలట్ ప్రాజెక్ట్ మొదలవుతుందని చెప్పారు. ముఖ్యంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, కొడమూరు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆ 4 నియోజకవర్గాల కంటే కూడా పత్తికొండ, అంద్రినీవా నుంచి లిఫ్ట్ చేస్తే అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వచ్చు. ఆలూరుకు సంబంధించి వేదావతి వస్తే కొంతవరకు కవర్ అవుతుంది. ఇవన్నీ పూర్తి చేయాలి. ఆ 4 నియోజకవర్గాలకి ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. అది తుంగభద్ర నీళ్లు వస్తే ఆ నీళ్లు కానీ అక్కడి నుంచి ఏమేం చేయాలనో ఒక అవగాహన పెంచుకొని అది ఒక్కటి చేయగలిగితే మాత్రం ఈ రాష్ట్రానికి ఏ మారుమూలకైనా నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అది నా ఆలోచన, అదే నా ధ్యేయం. అంతకుముందు సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కూడా చర్చ జరిగింది. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని మొట్టమొదటి ఆలోచన చేసింది ఎన్టీఆర్ఏ అని, ఆ తర్వాత రాయలసీమ ప్రాజెక్టుల పునరుజ్జీవానికి చంద్రబాబు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు కాల్వ శ్రీనివాసులు. ఈ సందర్భంగా హంద్రీనీవా కాలువల విస్తరణపై సభ దృష్టికి తీసుకెళ్లారు సభ్యులు. త్వరలోనే పనులు చేపడతామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ కూడా ఇప్పుడు ఫైనాన్స్ లో పెట్టి అంద్రీనీవాకి ఎక్స్టెన్షన్, వైండింగ్ అండ్ లైనింగ్ కూడా పూర్తి చేయమని, ఇప్పుడు ఏదైతే మోటార్లు ఏవైతే ఉన్నాయో అంటే 3,800 మాల్యాల్లో ఎక్స్టెండ్ చేయడం ద్వారా ఇప్పుడు ఏదైతే జీడిపిలు అంటే ప్రెసెంట్ మరి 1,200 వస్తుంటే దానికి 2,800 వస్తుంది అధ్యక్ష, మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అంశం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. రిటైర్డ్ అధికారి పివి రమేష్ వాంగ్మూలాన్ని తప్పుదారి పట్టించి కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారని గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. చంద్రబాబు అరెస్ట్ కోసం కొన్ని కీలక ఫైల్స్ మాయం చేశారంటూ పివి రమేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సభానాయకుడు ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాదలకు సంబంధించి 53 రోజులు జైల్లో దుర్మార్గంగా పెట్టిన కుట్రకు సంబంధించి స్వయంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి డీజీపీ గారికి లేఖ రాశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి దీని మీద విచారణ చేయమని డీజీపీ గారికి లేఖ రాస్తే ఆ లేఖ మీద డీజీపీ గారు స్పందించారా లేదా, స్పందించుకుంటే ఎందుకు స్పందించలేదు, స్పందించి ఉంటే ఏం జరిగింది, దీని మీద తేల్చాలా. రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీల అంశం ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు వచ్చింది.
ఉద్యోగుల వన్ టైం రిలీవ్ కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 1942 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, 1447 మంది తెలంగాణ ఉద్యోగులు ఏపీకి రావాలనుకుంటున్నారని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న ద్వైపాక్షిక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమస్యలపై చర్చించేందుకు 6/7/2024 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా రెండు కమిటీలను, ఒకటి గౌరవ మంత్రుల కమిటీ, మరొకటి సీనియర్ అధికారులతో రెండు రాష్ట్రాలలో పెండింగ్ లో ఉన్న ద్వైపాక్షిక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. అధ్యక్ష, అంతర్రాష్ట్ర ఉద్యోగుల వ్యవహారం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, వివిధ శాఖలకు సంబంధించిన గ్రాంట్లు, డిమాండ్లపై మంగళవారం నాటి అసెంబ్లీలో చర్చ జరిగింది. కోఆపరేటివ్ సొసైటీస్, ఎక్సైజ్, ప్రొహిబిషన్ చట్టాలకు సవరణలు కూడా జరిగాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు ఇచ్చిన క్లారిటీ అసెంబ్లీ సమావేశాల్లో హైలైట్ గా నిలిచింది.